వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో చరిత్రను సృష్టించిన రెండో నటుడిగా విజయ్ మరొకసారి రికార్డుని తిరగరాశాడు. రజనీకాంత్ ట్రై చేశాడు, కమల్ హాసన్ ట్రై చేశాడు, చాలా మంది నటులు, విజయకాంత్ కూడా పార్టీ పెట్టాడు, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ వీళ్ళెవ్వరూ అంటే ఎంజీఆర్ తర్వాత వీళ్ళెవ్వరూ సాధించలేనిది విజయ్ సాధించిందని చెప్పాలి. పార్టీని స్థాపించి మొదటి ఎన్నికలోనే అధికారాన్ని చేపట్టింది ఎవరు అంటే ఎంజీఆర్ తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. 107 సీట్లను గెలుచుకున్నప్పటికీ ఎన్నికల తర్వాత కూటమిని ఏర్పాటు చేసి కూటమి సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతున్నాడు. ఇప్పుడు విజయ్ ఎన్నో దశాబ్దాల కాలంగా కూరుకుపోయిన ఏదైతే ద్రవిడ పార్టీలు ద్రవిడ సిద్ధాంతాలు ఉన్నాయో వాటన్నింటినీ ఎదిరించి గెలిచాడని చెప్పారు. ఇటువంటి చరిత్ర మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్కు ఉంది. 1983లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారు. విజయ్ అంటే ఎంజీఆర్, ఎన్టీఆర్ పరిపాలనలో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యారో తెలుసు. వాళ్ళ సక్సెస్ ఇప్పటికీ కూడా ఎప్పటికీ మర్చిపోలేనిది, ఇప్పటికి కూడా చర్చించుకునే అంశాలు ఉన్నాయి. అయితే విజయ్ ప్రభుత్వం అధికారంలోకి రాగలిగారు, కానీ పరిపాలనలో ఎంజీఆర్, ఎన్టీఆర్ లాంటి విధానాల్ని అమలు చేయగలడా? విజయ్ కెపాసిటీ ఎంత? ఈ అంశాలన్నింటినీ మాట్లాడదాం. మనతో స్టూడియోలో ఉన్నారు ఇట్స్ యూటీవీ సిఇఓ, సెపాలజిస్ట్, అట్లాగే రాజకీయ విశ్లేషకులు శివరాచల గారు. రాచల గారు నమస్కారం. శివరాచల గారు, విజయ్కి లైన్ క్లియర్ అయింది, ఇంకా అయిపోయింది ఈ పంచాయతీ. ఇవాళకి 120 సీట్లు వచ్చాయి, 118 వరకు కోరుకుంటే. ఇక్కడ మాట్లాడాల్సిన అంశం ఏంటంటే పార్టీ పెట్టిన వెంటనే అధికారంలోకి వచ్చిన నటుడుగా తమిళనాడులో విజయ్ ఒక చరిత్రను సృష్టించాడు. అంటే గతంలో 77లో ఎంజీఆర్ ఎలా అయితే అధికారంలోకి వచ్చారో ఇవాళ విజయ్ కూడా అదే స్థాయిలో అదే దిశగా అధికారంలోకి వచ్చారు. అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి తేడా ఏంటి? అప్పుడు ఎంజీఆర్ పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు విజయ్ పార్టీకి అధికారం రావడానికి గల కారణం? సో మొత్తం మీద ఉత్కంఠకి ముగిస్తూ విజయ్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదనుకుంటాను, కానీ సంఖ్యాపరంగా అందరు నాయకులందరినీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులని, వీసీకే నాయకులని, తర్వాత ఐయుఎంఎల్ వాళ్ళు లేరనుకుంటాను, కానీ లెటర్ ఇచ్చినారు. అందరు పోయారు కాబట్టి ఈసారి గవర్నర్ దీన్ని తిరస్కరించే అవకాశం లేదు. మొత్తం సంఖ్యాపరంగా వాళ్ళకు 119 వచ్చింది. సో మీడియాలో అంతా 118 మ్యాజిక్ ఫిగర్ అంటున్నారు కదా, వాస్తవంగా 117. విజయ్ 2 చోట్ల గెలిచాడు కాబట్టి ఒక సీటును మాత్రమే కన్సిడర్ చేసుకుంటూ ఆయనకు వచ్చింది 107 సీట్లుగా, ప్లస్ మొత్తం కూడా 233 సీట్లలో 117గా చూసుకుంటారు. అది సో మొత్తం మీద కథ సుఖాంతమవుతుంది. మనం మొదటి రోజు కూడా చెప్పాము, ఇది హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. విజయ్ కొన్న అనుభవ రాహిత్యం వల్ల అతను దీన్ని సరిగా డీల్ చేసుకోలేకపోయాడు. తొందరపాటు, అది గెలిచిన ఆనందం ఉత్సాహంలో కొంచెం తొందరపాటుకు గురయ్యాడు. కానీ చాలా దేవనే ఇది ఈజీగా సెటిల్ చేసుకోవాల్సిన విషయాన్ని కాంప్లికేట్ చేసుకున్నాడు అని చెప్తున్నాం. అది తర్వాత మీరు అడిగింది పరిస్థితుల పోలి గురించి అడుగుతూ ఉన్నారు. 1977, సో అప్పటి నుంచి ఇప్పటికంటే దాదాపు క్లోజ్లీ 50 ఇయర్స్, 50 సంవత్సరాలలో మనుషుల ఆలోచన. 50 సంవత్సరాల తర్వాత ఒక్కడు వచ్చాడు, మధ్యలో చాలా మంది వచ్చారు, కానీ ఆ రికార్డుని సృష్టించలేకపోయాడు. అందుకు 50 సంవత్సరాలలో సమాజం మారిన తీరు, మనిషి స్వభావంలో మారిన తీరు, తర్వాత ఈ రోజున్న టెక్నాలజీ, తర్వాత హీరో వర్షిప్ బాగా తగ్గిన రోజులు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు, ఎంజీఆర్ కూడా దేవుడితో సమానమే. ఆయన కూడా గుళ్ళు కట్టుకున్నారు, అంత చేశారు. వీళ్ళంతా ఆ స్థాయి వాళ్ళు. ఈ రోజు మాస్ ఫాలోయింగ్ హీరోలు ఉన్నారు, కానీ దేవుళ్ళు అయితే కాదు. పౌరాణిక పాత్రలు చేసిన దేవుళ్ళు కాదు, మాస్ ఫాలోయింగ్ హీరోలు ఉన్నారు. మీకు 2000 సంవత్సరం నుంచి సినీ నటుల యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది. మధ్యలో ఒకళ్ళిద్దరు సక్సెస్ అయినట్టు అనిపించినా కేవలం అంటే వాళ్ళని హీరోలుగానే చూసి వచ్చారు, కానీ రాజకీయ నాయకులుగా చూడలేదు. చాలా మంది మనకి ఇక్కడ చిరంజీవి గారు కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ కానీ, అక్కడ విజయకాంత్ కానీ, వీళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా కానీ ఎవరు కూడా అధికారానికి దగ్గరికి రాలేదు. ఈయన అధికారానికి చాలా దగ్గరికి వచ్చాడు. సింగిల్ లార్జెస్ట్, కేవలం ఒక 10 సీట్లతోటి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం పోయింది, కానీ మిత్రపక్షాల సహాయంతో ఆయన ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, అందరికన్నా సినిమా ఇండస్ట్రీలో అందరికీ స్ఫూర్తినిచ్చేది ఎంజీ రామచంద్రన్. మీకు 1952 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. డీకే పార్టీ, మనకు పెరియార్ పార్టీ ఉన్న ద్రావిడ కజకం దగ్గర నుంచి ఉన్నారు. అట్లాగే ద్రావిడ కజకం నుంచి డిఎంకే, ద్రావిడ మున్నేట కజకం వచ్చేటప్పటికి, అన్నాదురై ఏర్పరిచేటప్పటికి కూడా వీళ్ళంతా దాంట్లో పనిచేస్తున్నారు. తమిళనాడులో మొదటి నుంచి కూడా నటుల కంటే రచయితలకు విలువ ఎక్కువ. పెరియార్ కూడా రచయితే, అన్నాదురై కూడా ఒక రకమైన రచయిత, ఆయన సినిమాలు కూడా చాలా రాశారు, ప్లస్ సీరియస్ రైటర్ అయిన. కరుణానిధి కూడా రచయితే.
కరుణానిధి రైటరు, ఎంజీఆర్ హీరో లాగా చాలా సినిమాలు వచ్చాయి అనమాట ఈ కాంబినేషన్లో అనమాట. సో ఎంజీఆర్ వచ్చేసి నటుడు, కరుణానిధి. కానీ తమిళనాడులో ఏంటంటే రైటర్స్ని ఇంటెలెక్చువల్గా చూస్తుంటారు. మన దగ్గర పొలిటీషియన్స్ ఏంటంటే స్పెట్స్ పెట్టుకొని మొబైల్ మాట్లాడుతున్న ఫోటోలు పెట్టుకుంటారు. కానీ తమిళనాడు పొలిటీషియన్స్ ఈ రోజు కూడా పేపర్ మీద రాస్తున్నట్టుగా ఫ్లెక్సీలు వేసుకుంటారు అనమాట. అది ఇంటెలెక్చువాలిటీకి, రైటర్స్కి వాళ్ళు ఇచ్చే గుర్తింపు అది. ఆ విధంగా కరుణానిధికి అన్నాదురై తర్వాత డిఎంకే పార్టీ మీద బాగా పట్టుంది. అన్నాదురై ఆకస్మిక మరణము, ఆయన సీఎం అయిన 2 ఏళ్లకే చనిపోవడంతో కరుణానిధి 1967 ఆయన సీఎం అవుతాడు. సో అక్కడ నుంచి రైవల్రీ అనేది స్టార్ట్ అవుతా ఉంది. కరుణానిధి గెలిచిన తర్వాత ఒంటెద్దు పోకడ, ఎవరికి కూడా లెక్కలు చెప్పాల్సిన అవసరం లేనట్టుగా ఉన్నారు. ఎంజీఆర్ పార్టీ కోశాధికారిగా ఉండేవారు, ఈయనేమో పార్టీ కార్యదర్శిగా ఉండేవారు. వీళ్ళు పార్టీ అధ్యక్షుని పెట్టుకోలేదు. ఎప్పుడైనా పెరియార్ ఎన్నికోసానికి ఇస్తామని చెప్పి ఖాళీ పెట్టుకున్నారు. డిఎంకేకైనా అన్నా డిఎంకేకైనా కానీ అధ్యక్షులు ఉండరు, ఓన్లీ కార్యదర్శులే ఉంటారు. ఒక రకంగా ఏంటంటే ఈయన ఒక వర్గతత్వాన్ని డిఎంకే పార్టీలో పెంచుకుంటూ రావడం జరిగింది. సో 1972కు వచ్చేసరికి, అంటే 1971లో జరిగిన ఎన్నికల్లో డిఎంకే 203 సీట్లతోటి భారీ విజయం సాధించింది. ఇది మొత్తం నా ఘనత అనుకుని కరుణానిధి అనుకోవటము, కరుణానిధి మనుషులు ఎక్కువ మంది గెలవటం, వాళ్ళ మంత్రులు కావటము, ఎంజీఆర్ తరపున గెలిచిన వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద పార్టీలో ప్రాధాన్యత లేకపోవటము. మరోవైపు కరుణానిధి పెద్ద కొడుకున్నారు, ముత్తన్ ఒక ఆయన ఉంటారు, ఈ మధ్య చనిపోయారు లాస్ట్ ఇయర్. ఆయన ఎంజీఆర్ని పోలిన గెటప్ వేసుకొని ఎంజీఆర్ లాగా నటిస్తూ ఎంజీఆర్ ప్రభావాన్ని తగ్గిస్తున్నారు అని ఎంజీఆర్ వర్గం అనుకోవడం. ఆయన చూడటానికి ఎంజీఆర్ లాగానే ఉంటాడు ఆయన. అంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంజీఆర్ లాగా తయారు చేశారు, ఎంజీఆర్ లాగా యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. సో ఇది ఏదైనా నన్ను కార్నర్ చేస్తున్నారు అన్న దాంతో ఉంది. ప్రత్యేకించి ఎంజీఆర్ వర్గము, ఆర్ఎం వీరప్పన్ ఒక ఆయన ఉంటారు, సీనియర్ నాయకుల పనిలో. వీళ్ళందరూ కూడా డిఎంకే పార్టీ లెక్కలు చెప్పండి, డిఎంకే ఏం ఖర్చులు పెడుతుందని చెప్పండి, ఇలా నిలదీయటంతో ఘర్షణ వాతావరణం పెరిగి కరుణానిధి ఎంజీఆర్ని సస్పెండ్ చేశారు 1972లో సస్పెండ్ చేశారు. అంటే 71లో 203 సీట్లతో గెలిచారు కాబట్టి తిరుగుల ఆధిపత్యంలో ఉన్నారు. సో ఆ ఎంజీఆర్ బయటకు వచ్చిన తర్వాత 72 అక్టోబర్లో ఆయన ఏడీఎంకే పార్టీని అన్నా ద్రావిడ కజకని పెట్టారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏఐఏడిఎంకే చేశారు, ఆల్ ఇండియా అన్నా డిఎంకే చేశారు అనమాట. సో కానీ ఆయనకు వచ్చిన దురదృష్టం ఏంటంటే 1975లో ఎమర్జెన్సీ రావటం వల్ల 1971 నుంచి 5 ఏళ్ళ 76లో రావాలి ఎన్నికలు. కానీ ఇది ఈ శాసనసభ టెన్యూర్లో పెరిగి రాష్ట్రపతి పాలన ఉండటం వల్ల 77లో ఆయనకి తమిళనాడు ఎన్నికలు వచ్చారు. 77లో ఎన్నికలు వచ్చినప్పుడు ఫస్ట్ టైం అంటే ఎంజీఆర్, అంతకుముందు కూడా ఆయన ఎమ్మెల్సీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, సొంత పార్టీ అన్నాడీఎంకే ద్వారా ఎన్నికల్లో పోయాడు. అయితే ఆ రోజు ఆయన పొత్తు పెట్టుకున్నాడు సిపిఎం తోటి, ఫార్వర్డ్ బ్లాక్ తోటి పొత్తు పెట్టుకొని అన్నాడీఎంకే వచ్చి స్వయంగా 130 సీట్లు గెలిచింది. ఓవరాల్ గా కూటమి 145 సీట్లు జరిగింది. ఇప్పుడు మీరు పోల్చుకుంటే విజయ్కి ఎంజీఆర్కి ఏంటి తేడా ఉంది అన్నప్పుడు ఏం తేడా ఉంది అన్నప్పుడు ఆ రోజు తమిళనాడులో కమ్యూనిస్ట్ ప్రభావం బాగా ఉంది. ముఖ్యంగా రైతు ఉద్యమాలు, ఒక కార్మిక ఉద్యమాలే కాకుండా రైతు ఉద్యమాలు తీవ్రంగా జరిగాయి అన్నమాట. కమ్యూనిస్టులకి చాలా ప్రభావం ఉండేది. అయితే సిపిఐ మధ్య ఉన్న చీలికల వలన సిపిఐ ఒకవైపు అంటే సిపిఐ మరొకవైపు అంటే జరిగింది. వీళ్ళు కూటమిలో 145 గెలిచారు. సో అన్నాడీఎంకే మాత్రం 130 సీట్లు గెలవగలిగింది. అంటే ఈయన సొంతంగా పోటీ చేయలేదు, విజయ్ మాత్రం ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేశారు. ప్రధానమైన మౌలికమైన తేడా ఇది. ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు పొత్తుతో చేశారు. అప్పుడు కూడా వాళ్ళకి వచ్చిన ఓట్లు ఏంటంటే కూటమికి 33.5, విజయ్కి 35% వచ్చింది. ఆ కూటమికి వచ్చిన ఓట్ల కంటే వీళ్ళకు ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది, కానీ సీట్ల పరంగా వచ్చినప్పటికీ ఈయనకి 108 వచ్చింది, వాళ్ళకు 145 వస్తాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే 25% డిఎంకేకి వచ్చింది, 20.5% కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ సపరేట్ గా పోటీ చేసింది. కాంగ్రెస్ కి ఆ రోజు దాదాపు కాంగ్రెస్ ప్లస్ సిపిఐ వాళ్ళు చేస్తే ఐ థింక్ 32 సీట్లు వచ్చాయి. కానీ ఓట్ల పరంగా 20.5% ఓట్లు వచ్చాయి. అంటే పెద్ద ఓటింగ్ అది. అవును. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకు వన్ సైడెడ్ ఓటింగ్ రాలేదు, కానీ సీట్లు బాగా వచ్చాయి. సో ప్రధానంగా మార్పు ఏంటంటే అన్నాడీఎంకే ఆ రోజు ఇండిపెండెంట్ అంటే ఒక్కలే పోటీ చేయకుండా కూటమి సహాయంతో, ముఖ్యంగా ఎక్కువ బలమున్న సిపిఎం, కమ్యూనిస్టుల్లో సిపిఎం తోటి తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ తోటి పొత్తు పెట్టుకొని 145 సీట్లు గెలిచాయి. సో ఇందులో 130 సీట్లు అన్నాడీఎంకే గెలిచింది, సిపిఎం 12 సీట్లు, ఐ థింక్ ఫార్వర్డ్ బ్లాక్ 1 సీట్, ఓవరాల్ గా 145 సీట్లు వచ్చింది. కానీ అందరికీ కలిపి వచ్చిన ఓటింగ్స్ పర్సెంటేజ్ మాత్రం 33.5% మాత్రమే వచ్చింది. ఓకే, దీనికి ప్రధాన కారణం ఏంటంటే డిఎంకే సపరేట్ గా ఉంది, కాంగ్రెస్ ఏ కూటమిలో లేకుండా సపరేట్ గా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ కి దాదాపు 20.5% వాళ్ళకి రావింది. కాంగ్రెస్ ప్లస్ సిపిఐ కలిసి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ కి 27, సిపిఐకి 5 వచ్చింది, 32 సీట్లకు వచ్చాయి. 20.5 లేదా 21 అనుకోండి. అట్లాగే డిఎంకే కొట్టినప్పుడు దాదాపు 29% వాళ్ళకి వచ్చింది. ఈ ఓట్ల చీలికల వల్ల సీట్ల విషయంలో మార్పు ఉంది, కానీ
బలాబలాలకు వచ్చినప్పుడు తేడా కనిపిస్తుంది. వేరే విజయ్కి వచ్చేటప్పటికి ఒకడే పోటీ చేశాడు, 35% ఓటింగ్ తీసుకొచ్చుకోగలిగాడు, 108 సీట్లు వచ్చాయన్నమాట. సో వాళ్ళకి డిఎంకేకి వచ్చి 73, వీళ్ళకి వచ్చేసి 53 రావటం జరిగింది. సో ప్రధానమైన మార్పు ఏంటంటే విజయ్ ఒక నమ్మకంతో పోయాడు. ఆ రోజు ఎంజీఆర్ కూడా నమ్మకం ఉన్నా కానీ ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు, ఉండటం వల్ల కొన్ని స్నేహాలని కాదనుకోలేకపోయాడు. ప్లస్ అక్కడ ఉన్న లోకల్ లీడర్షిప్ కూడా అడుగుతుంది వీళ్ళతో కలిసి వెళ్దాం అనేది. నిజంగా ఆయన కూడా ఒక్కడికి పోయి ఉంటే గెలిచేవాడో లేదో చెప్పలేము. ఎందుకు వచ్చింది 33.5%. సో అక్కడ కనుక ఒక 5-6% ఓటింగ్ తగ్గి ఉంటే డిఎంకే గెలిచేది. విజయం శక్తివంతమైందని చెప్పొచ్చా, ఎంజీఆర్ విజయం శక్తివంతమైంది? అంటే ఇద్దరిని మనము యాపిల్ టు యాపిల్ చూడాలని, యాపిల్ టు బనానా చేయకూడదు అనమాట. సో ఆ రోజు 50 ఏళ్లతో జరిగిందని పోల్చకూడదు, కానీ ఆ రోజు జరిగిన డేటాను విశ్లేషించినప్పుడు ఎంజీఆర్ కూటమి ద్వారా గెలిచాడు, విజయ్ ఇండివిజువల్ గెలిచారు. అంతవరకు ఇది ఎంజీఆర్ గొప్పన విజయ్ గొప్పన అనకూడదు. ఎందుకంటే విజయ్ ప్రత్యర్థుల కంటే ఎంజీఆర్ ప్రత్యర్థి చాలా బలమైనడు. కరోనానిది 203 సీట్లతోటి రూలింగ్ లో ఉన్న వ్యక్తి. ప్లస్ మొత్తము డిఎంకే పార్టీ మొత్తం ఆయన వెనక ఉంది. సో అలాంటి గట్టి ప్రత్యర్థి, దాని కూడా 48 సీట్లు వచ్చాయి ఆయనకు ఒకటి పోటీ చేస్తే. 25% పైన ఓటింగ్ వచ్చింది కదా. అని చిన్న సామాన్యుడేం కాదు, ఆయన పార్టీ మొత్తాన్ని నడిపింది ఆయనే. వీళ్ళు ప్రచారకర్తలే, ఇంతకుముందు చెప్పినట్టుగా రచయితలు, ఇంటలెక్చువల్ వాళ్ళే స్ట్రాటజిస్టులు. ఈ నటుల కన్నా గానీ, యాక్టర్ల కన్నా గానీ రచయితలకు ఎక్కువ విలువ ఉంది డిఎంకేలో. ఆ విధంగా కొన్నానికి పట్టొచ్చింది. ఈ రోజు మనం ఏంటంటే యాక్టర్స్ ఇంపార్టెంట్, రచయితలు సెకండరీ అయిపోయారు. ఎవరు రచయిత కూడా తెలియదు, కానీ ఆ రోజుల్లో ఏంటంటే రచయిత ఇంపార్టెంట్. అట్లా నడిచింది కాబట్టి పోల్చకూడదు. విజయ్ది గొప్ప విజయం, ఎంజీఆర్ది కూడా అతి గొప్ప విజయం. ఈ రెండు దేని తప్పు చేయకూడదు మనం. అట్లాగే మీరు అడిగింది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ గారి గురించి. అక్కడికి వస్తున్నాం మళ్ళీ ఎన్టీఆర్ చరిత్ర దగ్గర. అంటే ఎన్టీఆర్ కి, ఎంజీఆర్ కి, ఎన్టీఆర్ కి, విజయ్ కి, ఎన్టీఆర్ కి పోలికను ఎలా చూడొచ్చు? సో విజయ్ కి ఎన్టీఆర్ కన్నా కానీ మనం ఎంజీఆర్ ఎన్టీఆర్ కొంచెం పోల్చడం సమంజసంగా ఉంటుంది. కాలమాన పరిస్థితులు. ఆయన 77 అయితే ఈయన 83, దాదాపు 6 ఏళ్ల గ్యాప్ లోనే వచ్చింది కాబట్టి మనం పోల్చడానికి ఉంటుంది. ఎన్టీఆర్ గారు పార్టీ పెడతారని బహుశా 1980 నుంచి అక్కడక్కడ పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన అంటే 82లో వచ్చేసి సడన్ గా నేను పార్టీ పెడుతున్నానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగిపోయింది. ఆయనకి చెప్తారన్నమాట, అందరూ బయట చెప్పేది ఏంటంటే ఆయన క్లాస్మేట్ అయిన భవన వెంకట్రామ్కి ఏదో ఒక సినిమా హాల్ ఓపెనింగ్ నెల్లూరులో మాగండలో పోయినప్పుడు ఆయన ప్రోటోకాల్ ఉంటాం, నేను వెయిట్ చేయించారని ఒకటం. తర్వాత ఎక్కడ పోయినా ముందు సీఎంకి ఉంటున్నాను. సహజంగా సీఎంకే ప్రోటోకాల్ ఉంటుంది, నువ్వు నటుడు అయినా ఎంతైనా కానీ సీఎంఏ రాష్ట్రానికి సీఎం ఒకటే కాబట్టి ఆయనకు ఉంటుంది. అది ఆయనలో ఆలోచన వేసిందని చెప్తారు. రెండో వైపు ఇందిరా కాంగ్రెస్ తరఫున గెలిచి మంత్రిగా చేస్తున్న నాదెండ్ల భాస్కరరావు లాంటి వాళ్ళు, అక్కడ 4 సీఎంలు మారినా నాకు అవకాశం రాలేదు. ఓడిపోయిన అంజయ్యని తీసుకొచ్చి పెట్టారు, అసలు రేసులో లేని భవన వెంకట్రామ్ తీసుకొచ్చి పెట్టారు, ఎంపీగా ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. నాకు రాలేదు అనేది ఆయన ఒక పార్టీ పెట్టాలనుకోవటం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఒక గట్టి ప్రతిపక్షాన్ని తయారు చేయాలని ఆ రోజు ఈనాడు సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే ఈనాడు రామోజీరావు గారు ఆలోచించుకోవటం. ఇట్లా చాలా మంది ఆలోచించుకొని ఈ అందరి ఆలోచనలకు మాకు ఒక నాయకుడు, మేము సరిపోము ఇక్కడ, మమ్మల్ని మాకు ఒక ఏమంటారు మా ఫేస్ ఆఫ్ ద పార్టీ ఒకళ్ళు ఉండాలనుకున్నప్పుడు వీళ్ళు ఎన్టీఆర్ తో మాట్లాడటం, ఎన్టీఆర్ అప్పటికి అలాంటి ఆలోచన ఉండటం, వీటన్నిటిలో కలిసి ఎన్టీఆర్ అని ఒక పార్టీ, తెలుగుదేశం ఒక పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ ఆవిర్భవించిన 9 నెలల్లోనే ఎన్నికలు జరగడం. 83 జనవరిలో ఆయన దాదాపు 201 సీట్లతోటి, మీకు ఎంజీఆర్ గెలిచింది 145 కూటమితో పోయి, ఈయన ఒక్కడే 201 సీట్లు, కాంగ్రెస్ కి 60 సీట్లు వచ్చినాయి. ఇట్లా గెలవడం జరిగింది. అది ఈ ముగ్గురు మధ్యలో ఎవరిది తిరుగులేని విజయం అంటే ఎన్టీఆర్. ఎందుకంటే ఒక్కడే పోయాడు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు చాలా మంది, ఆయన మేనకా గాంధీతో పొత్తు పెట్టుకున్నాడు అనేది. అది పొత్తుగా చూడాల్సిన అవసరం లేదు. 5 సీట్లు ఇచ్చారు. ఆ రోజు ఏంటంటే ఒక రిక్వెస్ట్ లాగా వచ్చింది, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మేనకా గాంధీ అంటే ఎవరో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి తెలియదు. సంజయ్ గాంధీ పేరు చాలా మంది తెలుసుండొచ్చు, కానీ మేనకా గాంధీ వల్ల టీడీపీకి 1 సీటు కూడా అదనంగా వచ్చేది ఏం లేదు. 5లో కూడా వాళ్ళు 3 గెలిచారు. అందరికీ బాగా తెలిసిన గోన ప్రకాష్ గారు ఆ పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఆయన 1 టైం ఎమ్మెల్యే ఆ పార్టీ తరఫున గెలిచాడు. అయితే ఆయన ఆవేశానికి గురైపోయి ఎమోషన్ గురై 1 ఇయర్ లోపల రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఈ రోజు కూడా లైవ్ లో ఉన్నారు. అట్లా మొత్తం కరీంనగర్ చుట్టుపక్కలే 3 సీట్లు గెలవడం జరిగింది వల్ల. సో దాన్ని పూర్తిగా చూడను, ఇది ఒక రకంగా ఆబ్లిగేషన్. ఎందుకంటే అక్కడ ఉన్న కేంద్ర స్థాయి నాయకులు వచ్చి ఈమె ఎన్టీఆర్ ఈమె బాధని చెప్పిన అవకాశం ఇవ్వండి, అత్త ఇందిరాగాంధీ ఈమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టారు, అలాంటి ఆబ్లిగేషన్ తో 5 సీట్లు ఇవ్వడం జరిగింది తప్పితే అదేం పొత్తు పెట్టుకొని అన్ని చోట్ల అందరూ మర్చిపోకలేదు. ఓన్లీ కరీంనగర్ దగ్గర, నిజామాబాద్ ఈ 2 జిల్లాల్లో 5 టికెట్ ఇచ్చారు, కానీ ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి పొత్తుగా ఎవరు చూడాల్సిన అవసరం లేదు. కానీ 201 సీట్ రావడం అనేది ఆ రోజు తిరుగులేదు. హేమీలు కాంగ్రెస్ లో అందరూ ఓడిపోవడం జరిగింది. సో వాళ్ళిద్దరి మధ్య సారూప్యత చూసినప్పుడు ఎంజీఆర్ కంటే ఎన్టీఆర్ గారి విజయం పెద్దదిగా చూసుకోవాలి. అయితే ఎంజీఆర్ ప్రత్యర్థులు కాంగ్రెస్ లో లేరు. ఎందుకు లేరంటే వీళ్ళు మొత్తం 78 నుంచి 83 మధ్యలో 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులు మారటం జరిగింది. 4 ముఖ్యమంత్రులు మారటం జరిగింది. బలమైన చెన్నారెడ్డిని విపరీతమైన ఆరోపణలు చేసి ఆయనని అసలు ఆయన మీద ఉన్నంత ఆరోపణలు ఈ రోజు అందరూ మాట్లాడతారు గౌరవంగా చూడాలని, ఆయన మీద చాలా దారుణంగా రాశారు.
ఆయనను తప్పించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయింది, తర్వాత ఎంపీ గెలిచిన అంజయ్యని తీసుకొచ్చి పెట్టారు. అంజయ్యను బీసీ అనుకొని తీసుకొచ్చారంటారు. ఆయన యాక్చువల్ రామకృష్ణారెడ్డి ఆయన పేరు, ఆయన బీసీ కాదు. ఇది కూడా మీడియా ప్రచారం అనుకుంటాను, ఎందుకంటే అధిష్టానం అంత గుడ్డిగా ఏముండదు. ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ నాదెండ్ల భాస్కర్ రావు ఒక కులానికి, వీళ్ళు ఇంకో కులానికి, మరొక కులానికి ఉన్నది. కులాల మధ్య వైరుధ్యం పెరుగుతుంది కాబట్టి వీళ్ళందరి పట్ల ఒక యాక్సెప్టబుల్ లీడర్ తీసుకురావాలని బోనం వెంకటరామ తీసుకొచ్చారు. ఆయన బోనం వెంకట్రామరెడ్డి, కానీ ఆయన కులాన్ని వదిలేసుకున్నారు. ఆయన అల్లుళ్ళు వేరు కులాలు ఉంటారు. మీకు అందరు తెలిసిన సన్షైన్ గురువారెడ్డి గారి, కిమ్స్ భాస్కర్ రావు గారు కానీ, గున్నం గంగరాజు గారు అని, అమృతం సీరియలు, వీళ్ళంతా ఆయన కులం లేకుండా కులం అతీతంగా ఆయన బతికారు కాబట్టి యాక్సెప్టబుల్ టర్న్కు షీలా కోల్ అని అప్పుడు ఇందిరాగాంధీకి చాలా క్లోజ్ ఆఫ్ ఆమె ఉంటారు, ఆమె ద్వారా తీసుకురాగలిగింది. సో ఆయన కూడా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డిని తీసుకొచ్చారు. విజయభాస్కర్ రెడ్డి వచ్చి ఆయన పల్లెంలో బంగారు పల్లెంలో పెట్టి ఎన్టీఆర్ కి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఈ రెండు పరిస్థితులు చూసినప్పుడు ఒక రకమైన భయంకరమైన అనిశ్చితి పరిస్థితులు. కాంగ్రెస్ 4 ముఖ్యమంత్రులు మారటము, జనతా పార్టీ తరఫున బాబురెడ్డి, వైశ్రాయ్ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఫాదర్, ఆయన జనతా పార్టీ నాయకుడు, ఫస్ట్ వాళ్ళు 60 సీట్లు గెలిచారు. 1978 జరిపినప్పుడు 60 సీట్లు గెలిచారు వాళ్ళు. ఓకే, కానీ 6 నెలలు వాళ్ళ దగ్గర 10 మంది 15 మంది మిగిలారు. కానీ ఆయన రాజ్యసభ పోటీ చేసినప్పుడు దాదాపు 60 ఓట్లు పడ్డాయి ఆయనకి, ఎమ్మెల్యే ఓట్లు. ఓకే, అంటే ఎంత క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనేది చూడాలి. జాతీయ కాంగ్రెస్, బ్రహ్మానంద అనే జాతీయ కాంగ్రెస్ నుంచి 30 మంది గెలిస్తే, గెలిచిన 3వ రోజు 15 మంది ఒకే లెటర్ మీద ఇచ్చి మేము ఇందిరా కాంగ్రెస్ లో మధ్య అయిపోతున్నామని చెప్పారు. రాజకీయంగా అస్థిరంగా ఉన్న పరిస్థితి, ప్రతి ఒక్కరు సీఎం కావాలనుకునే పరిస్థితి. వన ప్రభాకర్ రావు గారు కానీ, తర్వాత ఈ 70 మధ్యలో రామచంద్రారెడ్డి గారు స్పీకరు, ఎంత మంది ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎం క్యాండిడేట్లు ఉంటారు, ఎవరి వర్గం వాళ్ళు. ఇప్పటికి కూడా జనాలకు విసుకొస్తుంది అన్నమాట వీళ్ళని చూసి, ఇప్పటికి కూడా అంతే జనాలను చూసి విసుకొస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది, ఖచ్చితంగా పొలిటికల్ వ్యాక్యూమ్. జనతా పార్టీ పేరుకు జనతా పార్టీ, కానీ జనతా పార్టీలో నాయకులు లేడు, ఎమ్మెల్యే లేడు. బాబురెడ్డి గారు పోటీ చేసినప్పుడు మాత్రమే ఆయనకి పి ఓబులెడ్డి స్కూల్ ఉంది కదా, ఆ ఓబులెడ్డి స్కూల్ ఆయనకు మాత్రం ఓట్లు పడ్డాయి, కానీ గ్రౌండ్ లో ఎవరు లేరు. ఓకే, సో అక్కడ వ్యాక్యూమ్ లేదు. కమ్యూనిస్ట్ పార్టీలు సరిపోలేదు. కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ 30 సీట్లతో దిగజారిపోయింది. ఇప్పుడు ఏంటి అని చూసుకున్నప్పుడు ప్రత్యామ్నాయం ఉంది, వ్యాక్యూమ్ ఉందని దాన్ని గమనించి వీళ్ళందరూ కలిసి ఎన్టీఆర్తో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆల్రెడీ ఆలోచన వల్ల ఆయన ముందు రావడం జరిగింది. అనుకున్నట్టుగానే భారీ విజయం జరిగింది. అంటే శివ గారు, ఇక్కడ ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, సరే పరిస్థితుల్లో ప్రభావాన్ని బట్టి ఆయన వాళ్ళ రాజకీయ పార్టీలు పెట్టినప్పటికీ, విజయం సాధించినప్పటికీ, పరిపాలన దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి ఇద్దరికి ప్రత్యేకతలు ఉన్నాయి. వాళ్ళ పరిపాలన రికార్డులు ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ఆలోచనలు కావచ్చు, వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, వాటికి కూడా కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని అనుసరించే పరిస్థితులు కనిపిస్తాయి. వీళ్ళిద్దరికన్నా ముందు చెప్పుకోవాల్సింది కామరాజ్ నాయుడు. ఎందుకంటే ఎంజీఆర్ కరుణానిధి కన్నా, అన్నాదురై కన్నా ముందు తమిళనాడుకి ముఖ్యమంత్రి చేసిన కామరాజ్ నాయుడు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మధ్యాహ్న భోజన పథకం పెట్టి పిల్లలు ఆకలితో ఉండకూడదని చెప్పి కడుపులు నింపిన పెద్ద మనిషి ఆయన. ఓకే, ఆయన చేసిన అనేక సంక్షేమ పథకాలు ఈ దేశంలో ఇమలు కాబడుతున్నాయి. ఆయన స్ఫూర్తి ఎంజీఆర్ మీద ఉంది. ఎంజీఆర్కి ఇంకో అదృష్టం కూడా జరిగింది. 1967 ఎన్నిక వచ్చినప్పుడు ఫస్ట్ టైం డిఎంకే గెలుస్తుంది, కాంగ్రెస్ ఓడిపోయి. భక్తవాత్సల్యం కాంగ్రెస్ ఏమంటారు, ఆ ఎన్నికల్లో కామరాజ్ నాయుడు పోటీ చేయలేదు, కాలు యాక్సిడెంట్ అయ్యి ఉండి ప్రచారంలో ఏర్పడ్డది. ఆ ఎన్నికలకు కొద్ది నెలల ముందు రాధికా తండ్రి ఎంఆర్ రాధా ఉన్నారు. రాధికా తండ్రి ఒక సినిమా షూటింగ్ లో ఎంజీఆర్ ని కాల్చాడు. ఎంజీఆర్ కి బుల్లెట్ తగిలింది. ఆయనపై మద్రాస్ జనరల్ హాస్పిటల్లో ఉన్నారు. విపరీతమైన సింపతి ఉంది. అది డిఎంకే ఫస్ట్ టైం గెలిచిన ఎన్నికల్లో కరుణానిధి హవా, డిఎంకే హవాతో పాటుగా ఎంజీఆర్ పట్ల సానుభూతి కూడా ఉంది. ఎంజీఆర్ పై మీద హత్యాయత్నం జరిగింది. ఎంఆర్ రాధా అంటే మన రాధిక వాళ్ళ తండ్రి గారు జరిగింది. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు. అక్కడి నుంచి కూడా ఆయన సమ్ ఆడియోని ఏదో ప్రచారం చేశారని చెప్తారు అనమాట. అదొక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది ఆ ఎన్నిక. సో అయితే ఆయన ఏం చెప్పంటే, ఎంఆర్ రాధా లేదు, నాకు అది డమ్మీ గన్ అనుకున్నాను, కానీ షూటింగ్ లో నాకు నిజంగా ఇస్తారని చెప్పని ఈసారి నేను ఎలా అనుకుంటాను చెప్పి ఆయన చెప్పారు. మొత్తం మీద అదొక ప్రత్యేక పరిస్థితుల్లో రావటం. ఎంజీఆర్ కూడా ఏమనుకున్నారంటే, ఇది నా పాత్ర కూడా ఉంది కదా అని ఆయన అనుకోవటం జరిగింది. సో కామరాజ్ నాయుడు ఆ తర్వాత ఎన్నికకు వచ్చేసరికి ఇందిరాగాంధీతో డిఫర్ అయిపోయి ఆయన ఎన్సీఓ రిక్వెస్ట్ అని పెట్టుకుంటారు. నేషనల్ కాంగ్రెస్ ఓన్ ఉంటుంది, ఐఎన్సీ ఓన్ ఉంటుంది, రిక్వెస్ట్ అని ఆర్గనైజేషన్. ఎన్సీఓ అంటే సిండికేట్ అంటారు. నిజలింగప్ప, కామరాజ్ నాయుడు సిండికేట్ అంటారు. ఈ ఇందిరాగాంధీని బాగా వ్యతిరేకించి ఇబ్బంది పెట్టి 1969 ఇబ్బంది పెట్టిన బ్యాచ్ ఇది. సో అందులో ఈయన కామరాజ్ నాయుడు వీళ్ళని వదిలేసి అటుపోవటం వలన కాంగ్రెస్ పార్టీ బలం పూర్తిగా పడిపోవటం జరిగింది అనమాట. సో ఒక రకంగా ఎంజీఆర్ వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ చాలా నామినల్ అయిపోయింది. ఆయనేమో ఎన్సీఓలో ఉన్నాడు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు పెద్ద నాయకులు లేరు, తర్వాత కరుణానిధి బలంగా ఉన్నారు, ఎన్టీఆర్కి ఎంత ప్రత్యర్థులు లేరు.
సో అంటే ఇప్పుడు విజయ్ అంటే కొత్తగా అధికారంలోకి వచ్చాడు విజయ్, ఆ నోట ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. వాళ్ళంతా ముందు చూపుతో ప్రభుత్వాన్ని నడిపించగలరా? ఎందుకంటే ఎన్టీఆర్ పథకాలు చూసినా మన దగ్గర, ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కూడా పరిపాలనలో విధానాలు మారిపోయి. ఒకసారి మీరు ఎన్టీఆర్ పరిపాలన ఒకసారి గుర్తు. సో ఎన్టీఆర్ది ప్రధానంగా ఆయన ఎత్తుకున్నది ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం ఆయన ప్రధానమైన సంక్షేమ పథకాలు, ₹2 బియ్యం ఇన్ని తర్వాత సంగతులే. ఓకే. ఆయన నెంబర్ 1 స్లోగన్ ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం అనేది. అప్పుడు చేతి జైగొట్టు తెలుగు అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఆ పాటని ఆయన క్యాంపెయిన్ చేసేది. ఒక ఉదాహరణ చెప్తారు. ఇందిరాగాంధీ తిరుపతికి సభకు వస్తున్నప్పుడు ఈయన వ్యాన్ మీద వెళ్తున్నాడు. ఒక జనం కూడా లేరు ఈయన పక్కన. చూసి ఏంటి ఎవరు జనాలు లేరంటే, బ్రదర్ ఆ పాట వేయండి అంటే ఆ పాట వేసినప్పుడు జనాలు ఇందిరాగాంధీ సభ ఖాళీ అయిపోయి ఈయన వ్యాన్ చుట్టూ చేరతారని చెప్తారు అనమాట. అంత పవర్ఫుల్ ప్రచారం ఉంది. ఆ తర్వాత ₹2 కిలో బియ్యం అనేది బాగా ఉంది. అయితే ఆ రోజుకి అది పెద్ద ఏమంటారు పాజిటివ్ పాయింట్. నా ఉద్దేశంలో ఏంటంటే ₹2 కిలో బియ్యం ఏం కాదు. ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తాడు, ఆయన గెలుస్తాడు. అనివార్య ఏం చెప్పకపోయినా గెలుస్తాడు. ఓకే, ఏం చెప్పకపోయినా గెలుస్తాడు. ఆయనకున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యాక్యూము, ఇక్కడ వీళ్ళ మీద విసిగిపోయి ఉండటం, ఇంతమంది ముఖ్యమంత్రులు మార్చడం, ఇంతమంది ముఖ్యమంత్రులు మారుస్తే అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది? ఏమీ ఉండదు, జీరో ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రావటం, ప్లస్ ఆయన చరిష్మా ఉన్న నాయకుడు, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టగలని జనాలు నమ్మినారు కాబట్టి వన్ సైడెడ్ గా ఆయనకు విక్టరీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రత్యర్థుల విషయానికి వస్తే ఎంజీఆర్ ప్రత్యర్థుల గురించి మనం చెప్పారు. మీకు ఇక్కడ విషయం కూడా చెప్పాలి. ఎన్టీఆర్ మొదటి ఎన్నికల్లో మద్యపాన నిషేధం గురించి చెప్పలేదు. మద్యపాన నిషేధం గురించి చెప్పలేదు. ప్లస్ ఆయన అధికారం గెలిచిన తర్వాత ప్రభుత్వ సారాయి దుకాణాలు, ప్రసాదాలు అని చెప్పి ఆయన ఏమంటారు పౌరాణిక భాషలాగా వారుని వాహిని అని చెప్పి ఆయన ప్రచారం చేశారు. కొన్ని గ్రామాల్లో ఈ సారాయిని అమ్మటాన్ని అడ్డుకుంటే పోలీసులు ప్రొటెక్షన్ తో కూడా అమ్మించడం జరిగింది. మొదట్లో ఎక్సైజ్ వాళ్ళకు కూడా గన్స్ ఉండేవి. ఆ తర్వాత ఈ గన్స్ ని నక్సలైట్లు లాక్కపోతున్నారని చెప్పి వాళ్ళకి ఆపేసినారు. కానీ పోలీస్ ప్రొటెక్షన్ లో సారాయి షాప్ నడిపించడం జరిగింది అనమాట. 1994 ఎన్నికలకు మాత్రమే మద్యపాన నిషేధం అనేది ఒక స్లోగన్, రాజకీయంగా స్లోగన్ అయింది. ప్రత్యర్థుల విషయానికి వస్తే ఇప్పుడు హీరోలుగా వీళ్ళు గెలిచారు, ప్రభుత్వం నడిపించారు. ఎంజీఆర్ ప్రత్యర్థులు ఎలా ఉన్నారు, ఎన్టీఆర్ ప్రత్యర్థులు ఎలా చెప్పారు నాకు. విజయ్ ప్రత్యర్థుల గురించి ఏం చెప్తారు? విజయ్కి ప్రత్యక్షంగా ప్రత్యర్థులు అనటం కన్నా నేను ఒక ప్రత్యామ్నాయాన్ని మనం గత 10 ఏళ్లలో జరుగుతున్న జంజీ ఉద్యమాలను గమనించుకోవాలి. మన దేశంలో ప్రభావం ఉంటుందో లేదో మనం అనుకోలేదు. నేపాల్లో జరిగింది, జంజీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాడు. మన దేశంలో అంత జంజీ ఉద్యమం ఉంటుందా? ఎందుకంటే మన దగ్గర కుల వ్యవస్థ, మత వ్యవస్థ, తర్వాత డబ్బు, లిక్కరు, వీటన్నిటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికీ భిన్నంగా ఒక్కసారి ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మాత్రం 2015లో గెలవటం జరిగింది. ఆ తర్వాత ఎక్కడ కూడా ఈ స్థాయి మార్పు ఉన్న విప్లవాత్మకమైన గెలుపు ఏ పార్టీకి లేదు. ఉన్న పార్టీల మీద వ్యతిరేకతతోటి ఓడగొట్టడము, మళ్ళీ వాళ్ళ మీద వ్యతిరేకతతోటి ఇంకొకరిని గెలిపించడం తప్పితే అయితే పార్టీ ఏ పార్టీ లేకుంటే బి పార్టీ. కొత్త పార్టీ వచ్చింది, ఒక కేజ్రీవాల్ది అక్కడే వచ్చింది. అట్లాగే నిన్న పంజాబ్ లో కూడా చిత్తుగా అందరినీ ఓడగొట్టి, అంటే శిరోమణి అకాలీ దళని, కాంగ్రెస్ అందరినీ ఓడగొట్టి యాప్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అవి 2 మాత్రమే గత 15-20 ఏళ్లలో మార్పులుగా చూసుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి వాస్తవంగా విజయ్ ఒక నెల ముందు గెలిచే పరిస్థితి అంటే ఐఎమ్ వెరీ స్పెక్టికల్, ఐఎమ్ వెరీ డౌట్ఫుల్. ఒక నెల కింద నన్ను గెలిచే అవకాశం ఉందంటే చాలా డౌట్ఫుల్ అది. ఆయన ఒకటే నమ్ముకున్నాడు. ఆయన క్యాండిడేట్లలో ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఎక్కువ మంది ఫస్ట్ టైం ఉన్న వాళ్ళు, ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఆయన చెప్పింది ఒకటే ఏంటంటే నీతిగా పరిపాలిస్తాను, ఈ పార్టీలకు భిన్నంగా ఉంటాను, ప్రత్యామ్నాయంగా వస్తాను, ఒక అవకాశం ఇవ్వండి నాకు అప్పీల్లో. ఆయన ఎక్కడ ప్రత్యర్థుల మీద రాజకీయ దాడులు కానీ వ్యక్తిగత ఆరోపణలు దిగలేదు. ఆయన ఒక ఫ్రెష్ గా ఒక కొత్త తీసుకున్నాడు. స్టాలిన్ సార్ అన్నాడు, ఈపీఎస్ సార్ అన్నాడు, కానీ ఏకవచనంతో పిలవటం కానీ వాళ్ళ మీద విమర్శలు కానీ లేదు. ఆయన ఖచ్చితంగా జనాల చెవులకు దూరే స్లోగన్స్ పెట్టుకుంటూ వచ్చాడు. ఆయన బలము ఖచ్చితంగా సోషల్ మీడియా. ఆయన ఆర్గనైజేషన్ స్ట్రెంత్ చాలా తక్కువ. అనేక నియోజకవర్గాల్లో చూసినప్పుడు, పార్టీ ఆఫీసులో నియోజకవర్గాల్లో నేను చాలా చూశాను. అక్కడ గెలిచాడు, వాళ్ళ క్యాండిడేట్ గెలిచారు. ఇప్పుడు ఎక్కడ ఒక ర్యాలీ కూడా లేని దగ్గర ఆయన చూశాను. ఇంకా మీకు ఆశ్చర్యంగా చెప్పాలంటే విజయ్ ఎన్ని నియోజకవర్గాలు ప్రచారం చేస్తుంటారు అనుకుంటున్నారు? గట్టిగా 50 లేవు, గట్టిగా 50 కూడా లేవు. ఆయన నమ్మింది ఒకటే, ఆన్లైన్ సోషల్ మీడియా ప్రచారం నమ్మాడు, కానీ గ్రౌండ్ లో కూడా ఎక్కువ పోయింది లేదు. అయితే తమిళనాడులో ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఓటర్, సెకండ్ టైం ఓటర్ ప్రధాన పార్టీలకు ఓట్లు వేసింది తక్కువ. డిఎంకే కానీ అన్నాడీఎంకే కానీ వేసింది తక్కువ. గత 2-3 ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ ఎన్టీకే, నాన్ తమిళర్ కచ్చి అనే ఒక డైరెక్టర్ సీమాన్ పార్టీ తమిళ జాతీయవాదం గురించి మాట్లాడే మనిషికి ఎక్కువ మంది వేస్తారు. మొదటి నుంచి కూడా ఆయనకు గత ఎన్నికల్లో కూడా 8.25 వచ్చింది, ఎన్నికల్లో 4.5 వచ్చింది. ప్రధాన పార్టీలు ఎవరు కూడా ఫస్ట్ టైం ఓటర్ గురించి ఎప్పుడు బాధపడేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇది నాకు వేయడు, నా ప్రత్యర్థికి వేయడు, ఒక్క సీటు కూడా గెలవలేని ఎన్టీకేకి వేస్తాడు. కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడు ఆయన స్పెషల్ మేనిఫెస్టో పెట్టుకుని ఒకసారి ల్యాప్టాప్లు ఇచ్చారు, ఒకసారి
బైక్లు ఏ ఇచ్చినా కానీ వీళ్ళకి పెద్ద పడేది కాదు. ఆ ఎన్టీకేకి వచ్చే 8% లో 50% ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటర్లే ఉంటారు, అంటే 35 years లోపలనే ఉంటారు. ఇతను విజయ్ వాళ్ళకి ఈసారి ప్రత్యామ్నాయం గెలిచారు. ఎన్టీకే మంచి సిద్ధాంతం చెప్తుంది. ఎన్టీకే సిద్ధాంతంలో జాతీయవాదం, భాష, సంస్కృతి ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కాపాడుకున్న పార్టీలు ఈ దేశంలో దాదాపు ఏదీ లేదు. ఎన్టీకే టాప్ 5 అది కూడా ఉంటుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఉంటుంది. తర్వాత అనవసరమైన సంక్షేమ పథకాలు, అవసరమైన సంక్షేమ పథకాలు మాత్రమే పెట్టాలని ఎన్టీకే సిద్ధాంతం. అది ఫస్ట్ టైం వాళ్ళందరినీ బాగా ఆకర్షిస్తుంది. నేను కలిసిన అనేక మందిలో చెప్పారు. 40+ వాళ్ళలో ఆయన ఒక మాట అన్నాడు, సార్ అది వినటానికి బాగానే ఉంటుంది, కానీ అందరూ అది చేస్తే సమాజం ఎట్లా ముందుకు పోతుంది, అది నడవదు సార్ అని చెప్పి ఒక ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈసారి నిజంగానే ఈ 2 పార్టీలు ఓడగలిగే శక్తి విజయ్ కుందని నమ్మించగలిగాడు. విజయ్ కుందని వాళ్ళందరినీ ఒప్పించగలిగాడు. దానితోటి విజయ్కి మెజారిటీ ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటర్లు వచ్చాయి. ఈ 2 పార్టీలు కాకుండా ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న పార్టీల ఓటర్లందరూ కూడా విజయ్ వైపు తిరగడం జరిగింది. ఈ జెన్జీ వాళ్ళతో పాటుగా ఫస్ట్ లో ఏమంటే పేరెంట్స్ 40+ వాళ్ళందరూ కూడా సాంప్రదాయంగా వాళ్ళ పార్టీలో వైపు వేస్తామనుకున్నాం, కానీ పిల్లల ప్రభావం వల్ల వాళ్ళ ఓట్లు కూడా తిరిగి విజయ్కి పట్టడం జరిగింది. అంటే ఎన్నికలు అంటే ప్రధానంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఎక్కువ డబ్బు ప్రభావం చూపిస్తుంది, మద్యం ప్రభావం చూపిస్తుంది. విజయ్ ఈ 2 విషయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోగలిగిందా, లేకపోతే అవి లేకుండానే ఎలక్షన్లకు వెళ్ళాడు? విజయ్ పార్టీ డబ్బు పంచలేదు. విజయ్ అభ్యర్థులు కొన్ని చోట్ల మాత్రం డబ్బు పంచుకున్నారు. అంటే అది ఒక 10 చోట్ల 20 చోట్ల ఉండొచ్చు, కానీ ఒక పార్టీగా మాత్రం ఆయన ఓటర్కి డబ్బులు ఇవ్వలేదు. ఓకే. ప్లస్ ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ మీ మనసు చెప్పినట్టు ఓటు వేయండి. అది చాలా మంది చెప్తారు, కానీ దాని ప్రభావం తక్కువ. ఇతను చెప్పిన తీరుకు చాలా ప్రభావం వచ్చింది. ఆ డబ్బులు మీవే తీసి జోబులో పెట్టుకోండి, వద్దనకండి, తీసుకొని రండి. కొన్ని నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్, అన్నాడీఎంకే క్యాండిడేట్ దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టాడు. అతను ఒక మీటింగ్ పెట్టుకొని, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత పంచినాము, నేను మునిగిపోతానంటే మీరేం భయపడకండి, ఎక్కడి నుంచి మేము డబ్బులు తీసుకొని అక్కడికి మీకు వచ్చి చేరే, మీ దగ్గర ఉంటాయి చూసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అది షాక్ అనమాట అందరికి. అదేంటి డబ్బులు ఎన్నికి ఇచ్చారంటే చాలా చోట్ల డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఎన్నికి ఇచ్చారంట. ఇది క్లియర్ గా ఇండికేషన్ మనకు కనిపిస్తుంది డబ్బు ప్రభావం. ఇంకోటి ఏంటంటే తమిళనాడులో మనం ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే తమిళనాడులో డబ్బు లేదని చెప్పాలి. గత ఎన్నికల్లో ఒక పార్టీ 500 పంచితే ఇంకో పార్టీ 300 పంచింది. ఈ రోజు మన ఆంధ్ర తెలంగాణలో ఎవరికైనా 300 500 వేస్తే తీసుకుంటారా? అసలు తీసుకొని ఓటింగ్ రాదు. అంటే ఆ డబ్బు ప్రభావం కొంచెం అసలు దాని డబ్బు కూడా అనరు మనం దాని డబ్బు కూడా అనరు. 2000 3000 వరకు పోయిన దగ్గర దాన్ని అంటారు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే డబ్బు ఎక్కువ ప్రభావం లేదు, ఒక స్థాయిలో ఉంటుంది. కానీ నేను స్వచ్ఛందంగా ఏంటంటే డైరెక్ట్ గా చెప్పడం వలన ఆ ప్రభావం కూడా లేకుండా పోయింది. విజయ్ అన్ని పార్టీల మాదిరిగానే ఎన్నికల్లో మేనిఫెస్టోలు తీసుకొచ్చాడు, ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు, మహిళని టార్గెట్ చేసి హామీలు ఇచ్చాడు, యువతని టార్గెట్ చేస్తూ హామీలు ఇచ్చాడు, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకి 40 years లోపు ఉన్న వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నింటినీ అమలు చేయగలడా ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్? ఒక అంచనా ఖచ్చితంగా, ఎందుకంటే అది ఏ పార్టీ కూడా హామీలు అమలు చేయలేదు. మన అన్ని రాష్ట్రాల కన్నా తమిళనాడు ఆర్థిక పరిస్థితి బాగుంది, కానీ అన్ని హామీలు అమలు పరిచే పరిస్థితి వాళ్ళకు ఉండదు. అయితే నేను అనుకోవడం ఏంటంటే విజయ్ హామీల వల్ల ఏం గెలవలేదు. ఆయన విజయ్ హామీల వల్ల గెలిచుంటే ఏకంగా 130 150 160 వచ్చి ఉండాలి, 38-40% ఓటింగ్ వచ్చి ఉండాలి. ఆయనకు వచ్చింది 35% మాత్రమే, 180 సీట్లు మాత్రమే. ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాదు. ఆయన ఏదో అద్భుతాలు చేస్తారని చెప్పి అందరూ ఇలా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగా నమ్మటం వలన ఈ ఓట్లు పడ్డాయి అన్న. రేపు వాళ్ళు ఈ హామీల అమలు కోసం అడుగుతారంటే ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఆ జనరేషన్, ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ వాళ్ళకి కావాల్సింది ఇవి కాదు, ఎంప్లాయ్మెంట్ కావాలి. తమిళనాడు చాలా డెవలప్డ్ స్టేటే, కానీ అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఉంది. రైతులకు గిట్టుబాటు ధర కావాలి. కరువు రోజుల్లో మనకన్నా తీవ్రంగా కావేరీ డెల్టాలలో ఇబ్బంది ఉన్నాయి, రోజులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి కావాలని వాళ్ళు కోరుకుంటారు, కానీ ఈ పథకాలు అమలు కాలేదనేది పెద్ద సమస్య కాదు. సార్ ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఎంజీఆర్ గెలిచిన రోజు, ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన రోజు, ఇవాళ విజయ్ తమిళనాడులో మళ్ళీ గెలిచిన రోజు, అంటే ప్రజలు ఓటర్లు మరొక ప్రత్యామ్నాయంగానే ఆలోచించారా, లేదంటే ఖచ్చితంగా అంటే రాజకీయ పార్టీ మాదిరిగానే చూశారు అనుకోవచ్చు? ఇప్పుడు విజయ్ని ప్రత్యామ్నాయ శక్తిగా చూశారు, ఆ రోజు ఎన్టీఆర్ ఎలా చూశారు? ఎంజీఆర్ ని ప్రత్యామ్నాయం అనుకోని ఉంటే ఆయన కూడా 200 వచ్చాయి, 145 సీట్లు మాత్రం వచ్చాయి. కాకుండా ఆయన హీరో, ఆయన కరిష్మా ఉంది. ఆయన చేసిన క్యారెక్టర్లలో చాలా ఉన్నతం, ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చూపించే క్యారెక్టర్లు ఉన్నాయి. రిక్షాకారం లాంటి సినిమా చూసినప్పుడు ఆయన కష్టపడతాడని, నిజాయితీ పరుడని, దురలవాట్లేవని, ఇలాంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది. ప్లస్ ఆయన మాస్ లీడర్, జనాలకు బాగపోయే మాస్ లీడర్. ఆ రోజు ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా హాస్టల్స్, ఎడ్యుకేషన్, దాని మీద చెప్పింది, అవన్నీ కూడా జనాలు ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ మీద ఉన్న విపరీతమైన విరక్తి, ద్వేషం
ఇవన్నీ కలిసి వచ్చాయి. ఎన్టీఆర్ కరెక్టోడు, ఎన్టీఆర్ ఓడగొట్టడం, దాంతో అందరికన్నా ఎక్కువ సీట్లు ఆయనకి ఇచ్చింది, అందుకే 200 సీట్లు ఇచ్చింది. విజయ్ దగ్గరకు వచ్చినప్పటికి వాస్తవంగా దేర్ ఇస్ నో పొలిటికల్ వ్యాక్యూమ్. రెండు పార్టీలు బాగానే ఉన్నాయి. అన్నాడీఎంకే వీక్ అయ్యింది. జయలలిత చనిపోయిన తర్వాత ఎడపడి పళనిస్వామికి ఆ స్థాయి యాక్సెప్టబిలిటీ లేదు. పార్టీలో కూడా కొన్ని వర్గాలు అతన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అలాంటి లేదు. కానీ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలబడింది. ఆ పార్టీ ఇంకొంచెం బలంగా ఉండుంటే విజయ్కి ఇంకొంచెం కూడా సీట్లు తగ్గి ఉండేది. మనకు ఫస్ట్ లో చెప్పాం కదా, కాంగ్రెస్ పార్టీకి 21%, డిఎంకేకి 25, వీళ్ళకు 33 వచ్చినట్టుగా ఇంకొంచెం కూడా వచ్చి ఉండేది. ఆ పార్టీ కొంత బలహీన పడటం విజయ్ గెలుపు కూడా కారణం. ఆయన తీసుకున్న ఓట్లలో ఎక్కువ ఓట్లు అన్నాడీఎంకే ఓట్లు, కొన్ని ఓట్లు డిఎంకే ఓట్లు, మరికొన్ని ఎక్కువ ఓట్లు ప్రత్యామ్నాయ ఓట్ల కింద మనం చూడాల్సి వస్తుంది. సార్, తమిళనాడుకు వచ్చేసరికి సినిమాని రాజకీయాలు సపరేట్గా చేసి చూడలేము. ఎందుకంటే మొదటి నుంచి సినిమానే రాజకీయమే సినిమా అక్కడ. అయితే చాలా మంది సినిమా నటులు, రజనీకాంత్ లాంటి వ్యక్తి పార్టీ పెట్టడానికి ప్రయత్నించాడు, చివరి క్షణంలో వెనక్కి తగ్గాడు. కమల్ హాసన్ ఒక పార్టీ పెట్టాడు, అది ఎక్కడ అడ్రస్ ఉందో కూడా ఇప్పుడు తెలియదు. నిజంగా అట్లే విమర్శించాలి కూడా. ఆ తర్వాత విజయకాంత్ ఒక పార్టీని పెట్టాడు, కొంతవరకు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత రాధికా వాళ్ళు కూడా, శరత్ కుమార్ వాళ్ళు కూడా ఒక పార్టీ పెట్టారు. తమిళనాడులో ఉన్న ప్రతి నటుడు, కొంచెం గుర్తింపు వచ్చిన ప్రతి నటుడు ఏదో ఒక పార్టీలోనే ఉన్నాడు, లేదా పార్టీ పెట్టారు. సో వాళ్ళెవ్వరూ సక్సెస్ కానిది, వాళ్ళెవరూ సాధించలేనిది విజయ్ ఎలా సాధించాలనుకోవచ్చు. సో మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి, రజనీకాంత్ అనే అతనికి రాజకీయ ధైర్యం లేదనేది అందరం మొదటి నుంచి చెప్పేది. ఆయన అప్పుడు పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కూడా నేను నా ఫేస్బుక్ లో రాయడం జరిగింది. మీకు అందరికీ తెలియదు 1996 లో ఏం జరిగిందో. ఢిల్లీలో పివి నరసింహారావు గారితో మాట్లాడుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానని చెబితే, ఇక్కడ పాపం చెన్నై ఎయిర్పోర్ట్ దగ్గర అందరూ వెయిట్ చేస్తే 2-3 గంటలు బయటికి రాలేదండి. తర్వాత 2014 ఎన్నికల ముందు కూడా మోడీ స్వయంగా రజనీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆ రోజు కూడా ఆయన ప్రత్యక్షంగా ఏమీ సపోర్ట్ చేయలేదు. నేను అనుకోవడం ఎంత అనివార్యమైన పరిస్థితుల్లో ఆయన తర్వాత రోజుల్లో పార్టీ అనౌన్స్ చేశాడు, కానీ అది ఎన్నికల వరకు పోకముందనే దాన్ని సైలెంట్ చేసుకోవడం జరిగింది. కమల్ ఒకడు గట్టిగా ఎంఎన్ఎం పెట్టుకుని గట్టిగా పోరాడాడు, చాలా చోట్ల సెకండ్ ప్లేస్ వచ్చింది. కమల్ కూడా సెకండ్ ప్లేస్ వచ్చి ఓడిపోయినాడు. కోయంబత్తూరు సౌత్ అనుకుంటారు, సౌత్ లో ఓడిపోవడం జరిగింది. కానీ ఫౌట్ అన్ని చోట్ల పోరాడాడు. తర్వాత కాంగ్రెస్ తో కలిసిపోయి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున డిఎంకే కూటమి తరఫున రాజ్యసభలో ఉన్నారు. తర్వాత మీకు శరత్ కుమార్ సొంత పార్టీ సమత మక్కల్ కచ్చి లాంటి ఒక పార్టీ పెట్టాడు. తర్వాత హీరో కార్తిక్, మౌన్ రాగం కార్తిక్ ఫార్వర్డ్ బ్లాక్ అని చాలా కాలం నడిపాడు. మన్సూర్ అలీ ఖాన్, మనందరికీ తెలిసిన విలన్ క్యారెక్టర్ చేసే మన్సూర్ అలీ ఖాన్ ఈ రోజు కూడా ఆయన సొంత పార్టీ ఉంది, మొన్న కూడా పోటీ చేశాడు, ఎక్కడ ప్రభావం లేదు. ఇట్లా చాలా మంది చాలా పార్టీలు పెట్టారు. వీళ్ళందరికన్నా ముందు సింబు వాళ్ళ ఫాదర్ ఒకప్పుడు డిఎంకేలో చాలా పెద్ద నాయకుడు, ఆయన చాలా పెద్ద నాయకుడు. భాగ్యరాజా వీళ్ళందరూ కూడా డిఎంకేలో పెద్ద నాయకులు. ఆ రోజు ఎంజీఆర్ చెప్పాడు, భాగ్యరాజా నా వారసుడు, నా కళా వారసుడు అని కూడా చెప్పాడు. కళావారసు అంటే రాజకీయం కాదు, కళా వారసుడు కూడా చెప్పాడు అనమాట. వీళ్ళందరూ కూడా సీన్ ఎస్ఎస్ రాజేంద్రన్, వీళ్ళందరూ కూడా సినిమా హీరోలు, డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు పెద్ద నాయకులే. తర్వాత వాళ్ళంతా తగ్గిపోతూ వచ్చారు. ఇతను చాలా సార్లు పెట్టాడు, 2 సార్లు 3 సార్లు పార్టీ పెట్టాడు సింబు వాళ్ళ ఫాదర్. ఆయన కూడా ఏం సాధించాడు. ఈ సీరియస్ కంటెస్ట్ ఎవరంటే విజయకాంత్. డిఎండికే విజయకాంత్ పార్టీ పెట్టారు. 2006లో మొదటిసారి పెట్టినప్పుడు ఆయన ఒకరే గెలిచారు. దాదాపు 8% ఓట్లతో ఆయన ఒకరే గెలిచారు. అయితే 2011కి వచ్చేసరికి 2006లో డిఎంకే ఐ థింక్ 203, 204 ఓట్ల సీట్లతో గెలిచింది. జయలలిత బిత్తరమైన పరిస్థితి, అది ఇంత భారీగా పోతున్నారు. సో 2011కి వచ్చేసరికి జయలలిత కూడా పొత్తులు కావాల్సి వచ్చింది. విజయకాంత్కి అనేక చోట్ల ఓట్లు వచ్చినాయి. దాదాపు 8%, 9% ఓట్లు వచ్చినాయి. ఆయనకు గెలిచింది ఆయన ఒకటే విరుధానగర్. ఇప్పుడు ఆయన శ్రీమతి ప్రేమలత విజయకాంత్ అక్కడి నుంచి గెలుచున్నారు. సో ఒకటే గెలిచారు, 8% ఓటు ఉంది కాబట్టి ఇది నాకు కావాల్సి వస్తుంది అనుకొని పొత్తు పెట్టుకొని 41 సీట్లు ఆయనకి ఇస్తే, విజయకాంత్ పార్టీకి ఇస్తే ఆయన 29 గెలవటం జరిగింది. 49-21 అనేది మంచిది 2011కి వచ్చేసరికి. అయితే కొద్ది రోజుల్లోనే జయలలితతో విభేదాలు రావటం వలన జయలలిత ఈయనను బయటికి పంపించడం, ఈయన బయటకు వచ్చి ఎందుకంటే 200 ప్లస్ వచ్చే వీళ్ళకి ప్రతిపక్షం ఈయన అయ్యాడు అనమాట. 26 సీట్లతో, అప్పుడు 29 సీట్లతో. డిఎంకేకి అప్పుడు నాకు తెలిసి 24-23 ఇంకా తక్కువే ఉంటాయి. ఈయన ప్రతిపక్ష నాయకుడు హోదాకి రావడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎప్పుడు గెలవలేదు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళీ డిఎంకే అలయన్స్ తోటి వాళ్ళు 5 చోట్ల పోటీ చేస్తే ఆమె ఒకటి గెలిచారు. ఆమె కొడుకు మళ్ళీ పాప ఆయన మళ్ళీ ఓడిపోయాడు. గత ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తుతో విరుధానగర్ ఎంపీగా పోటీ చేసి 2000 కన్నా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఆ కొడుకు అబ్బాయికి మాత్రం అదృష్టం లేదు, కానీ మా ప్రేమలత గారు మాత్రం గెలవటం జరిగింది. ఈయన ఒకటి సీరియస్. అయితే విజయకాంత్ సమస్య ఏంటంటే ఆయనకున్న ఆరోగ్య సమస్యలు. ఆయన దాదాపు 2011 ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి పెద్ద యాక్టివ్గా లేరు. ఆయనకున్న అనేకమైన ఆరోగ్య సమస్యలు. నడవటం ఆ రోజు 2015 ఆయన నడిచిన తీరు చూసి చాలా మంది ఆయన అభిమానులు బాధపడ్డారు, ఏంటి పరిస్థితి అని. చాలా సభల్లో కూడా ఆయన కొన్నిసార్లు నవ్వుతున్న తీరు అయి చూసి కూడా ఏంటి ఈయనకి ఏమన్నా ఇంకా సీరియస్ సమస్యలు ఉన్నాయన్నది కూడా అనుకుంది. చాలాసార్లు పట్టుకొని తీసుకురావడం జరిగింది. విజయకాంత్ ఫస్ట్ టైం చేయగలిగాడు, కానీ ఆయన ఆరోగ్యం బాగా ఉండి 2-3 సార్లు కనుక ఫైట్ చేయగలిగి ఉంటే
అధికారం రాకపోయినా కానీ 50-60 సీట్లు సంపాదించుకునే గ్రౌండ్ విజయకాంత్ ఉంది. ఆయనకు కామన్ క్యారెక్టర్లు కెప్టెన్ ప్రభాకర్ కానీ, సిటీ పోలీస్ కమిషనర్ అన్ని కూడా, ప్లస్ చిన్న తంబి, చిన్న గౌండర్ అన్ని కూడా మంచి మంచి క్యారెక్టర్లు ఉంటుంది. ఇది పల్లె సమాజానికి, రైతులకి బాగా నచ్చే క్యారెక్టర్లు ఉంటాయి. మన దగ్గర ఎక్కువ వెంకటేష్ చేసుకొని ఉంటారు. ఠాగూర్ తమిళ మాతృక రమణ సినిమా పేరు, అది కూడా అయింది అన్నమాట. అదే అట్లా చాలా క్యారెక్టర్లు ఆయన చేయడం జరిగింది. ఆయన కొంది బలం ఉంది, కానీ ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం, ఆయన అలవాట్ల రీతి ఆయన ఫైట్ చేయలేకపోయాడు. కానీ చేస్తుంటే కొంతకాలం ఆయన నిలబడగలిగాడు. వీళ్ళందరినీ పెట్టారు. విజయ్ వరకు మాత్రం ఆయన కేవలం సినిమా నటుడు మాత్రమే చూడొద్దు, ఆయన ఒక ప్రత్యామ్నాయంగా అందరినీ కన్విన్స్ చేయగలిగాడు. ప్రత్యామ్నాయంగా కనిపించాడు కాబట్టే ప్రత్యామ్నాయ ఓటు ఆయనకు పడింది. ఫస్ట్ టైం ఓటు, సెకండ్ ఓటు పడింది. ఈ రెండు పార్టీలు కాదని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈయనకు ఓటు వేయడం జరిగింది. మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా డేట్ ఖరారైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్దాం అందరూ కలిసి. ఇది మొత్తానికి ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత రికార్డు సృష్టించిన విజయ్ కథ. ఇప్పటి నుంచి ఈ కథ, రాజకీయ కథ ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ. నా పేరు తిరుమల.